ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ప్రవీణ్ గారు కొన్ని పాటలు వైరల్ అవుతున్నాయి. అవును మేడం. అందులోనూ ఒక ఆవిడ ప్రసన్న అనుకుంటా ఆవిడ పేరు కూడా, అవును మేడం. అవును. తెలుసును డాడీ అని ఒక పాట, అవునవును. ఇంకొకటి ఏదో ఉంటదండి ఆ పాట అగ్ని 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 అంటది, ఏసుక్రీస్తు మేమిద్దరము లవర్స్ అంటది. అసలు ఏంటి ఆ పాటలు ఏంటి అసలు? వాళ్ళు సైకలాజికల్లా పేషెంట్స్ మేడం, వాళ్ళకి దూరంగా ఉండడం మంచిది. వాళ్ళు ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు. వాళ్ళు చాలామంది ఆమె మీద ట్రోల్ చేసిన వాళ్ళందరి మీద కేసులు పెట్టారంట. కేసులు పెట్టారు. అందులో నాకు తెలిసిన కొంతమంది యూట్యూబర్స్ కూడా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళేసి వచ్చారు. అక్కడ కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చి కొట్టిస్తుంది ఆవిడ. ఆమె ఒక సైకలాజికల్ కల్లా ఒక పేషెంట్. ఆమె ఎప్పుడు ఎట్లా మాట్లాడుతో, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో ఆమె మొత్తం నేను అక్కడక్కడ కొన్ని వీడియోలు, కొన్ని పాటలు, కొన్ని ప్రసంగాలు చూసా. చాలా డేంజరస్, చాలా జాగ్రత్తగా ఉండాలి. సడన్గా రియాక్ట్ అయిపోతుంది, కొట్టేస్తుంది, ఇంకోటి ఏదో చేసేస్తుంది. కాబట్టి వాళ్ళతో మనం జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు ఈ భవ్యశ్రీ విషయంలో మేము మొత్తము ఈ గవర్నమెంట్ ఒకటి జీవో ఒకటి పాస్ చేయాలి. మీరు ఇప్పటికీ నేను ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో మారుమూల గ్రామాలలో మీరు ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా వీళ్ళు ప్రేరాల డబ్బాలతో రెడీగా ఉంటారు. ఎక్కడికైనా పోనీలండి, మీ గవర్నమెంట్ హాస్పిటల్ సెర్చ్. మా ఊరి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పేషెంట్స్ వస్తూ పోతుంటారు కదా, ఈ మతమారిప్పుడు మూట తెల్ల గౌనిట కప్పుకొని, ప్రేరాలు పట్టుకొని, బైబిల్ పట్టుకొని రెడీగా ఉంటారు. చూస్తారు ఎవరిని చూద్దామా. ఇప్పుడు నాకు తెలిసి భవ్యశ్రీ కూడా వీళ్ళకి అక్కడే పరిచయం ఉండొచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏది జరిగిందో ఏదని చెప్పి హాస్పిటల్కి వెళ్తే వీళ్ళు ఈ మతమారిప్పుడు మూట వీళ్ళు హాస్పిటల్లోనే పరిచయం ఉండొచ్చు. అక్కడ పరిచయం అయ్యి మేము తగ్గిస్తామని చెప్తే వాళ్ళకి ఏ అవకాశం లేదు కదా, పాపం వాళ్ళకి ఏం తెలియదు కదా. అట్లాగా వాళ్ళ పాపను వాళ్ళు పొట్టబెట్టుకున్నారు. కాబట్టి మనము ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ బయట ప్రార్థన ద్వారా రోగాలు తగ్గుతాయి, ఇలాంటి ఇలాంటి నమ్మకండి అని చెప్పేసి ప్రతి ఫ్లెక్సీ వేసి పెట్టాలి. ఇటువంటి ఎన్నో జరుగుతాయి. ఆడపిల్ల ఇటువంటి కోల్పోతే మళ్ళీ రాదు కదా. కాబట్టి ఇక్కడి నుంచి అయినా జరగకుండా గవర్నమెంట్ కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆయన పరిధిలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఎన్ని ప్రాంతాలలో ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఆ గవర్నమెంట్ హాస్పిటల్ బయట ఒక పెద్ద ఫ్లెక్సీ వేసి ఇప్పుడు ప్రేరాలతోటి రోగాలు తగ్గిపోతాయని నిన్న, లేదా బైబిల్ తీసుకొచ్చి ప్రార్థన చేస్తున్నా, ఇటువంటి మాయమాటలు మూఢనమ్మకాలు మీరు నమ్మకండి, ఇలాంటి ప్రాణాలు కోల్పోవద్దు అని చెప్పేసి. ఇప్పుడు నిర్భయ చట్టం ఏవైతే వచ్చిందో ఆ అమ్మాయి మీద జరిగిన అత్యాచారానికి సంబంధించినటువంటి కేసు అనేది ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయింది. తర్వాత దిశ చట్టం కూడా స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు భవ్యశ్రీ మీద కూడా భవ్యశ్రీ అంటే ఇటువంటి చట్టం కూడా రావాలి అని నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఘోరం. మొన్న పుష్ప సినిమాలో తొక్కిసలాట్లో చనిపోయింది అంటే అది ఆ ప్రమేయం లేకుండా జరిగిపోయింది. కానీ ఇక్కడ వీళ్ళు కావాలని చేస్తారు. ఇప్పుడు ఇదే పాస్టర్ వాళ్ళ భార్యకు జ్వరం వచ్చినా అదే ప్రేరాలు వేసుకొని ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుంటూ అదే చర్చిలో పడుకుంటుందా? మీరు చెప్పండి. పాస్టర్లకి వైఫ్లు వీళ్ళు ఉంటారు కదండి. ఉన్నారులేండి, వీళ్ళకందరూ రంకు పిల్లలే ఉంటారు. నేను ఇదే చెప్తున్నాను. ఏ పాస్టర్కి కూడా మీరు నేను చెప్పింది మీరు బాగా టెస్ట్ చేయండి. పాస్టర్ భార్య పాస్టర్ ఉంటారు కదా, ఆ పాస్టర్ అమ్మా నాన్నలకు కానీ, పాస్టర్ తమ్ముళ్ళకి కానీ, పాస్టర్ మరిది చుట్టుపక్కల బంధువులు ఉంటారు కదా, దగ్గర బంధువులు కదా, వీళ్ళందరికీ పాస్టర్ అంటే పడదు. అట్లనే ఉంటుంది. మీరు అన్నారు ఇందాక ఒకటి, ఏ పాస్టర్ అన్నా పెళ్లి చేసుకోకుండా జీవితం మొత్తం అలాంటి వాళ్ళు ఎవరున్నారు? ఎక్కడ లేరు. పెళ్ళిళ్ళు చేసుకోకుండా సన్యాసింగా ఉన్నటువంటి వాళ్ళు హిందుత్వంలో ఋషులు మునులు చాలామంది ఉన్నారు, స్వామీజీలు చాలామంది ఉన్నారు. పాస్టర్లు ఎక్కడ ఉన్నారు? కనీసం 4-5 పెళ్ళిళ్ళు లేదే ఎక్కడో చోట సంబంధాలు పెట్టుకొని ఎవరు ఉండరే. మీరు అలా ఎలా డిసైడ్ చేస్తున్నారు చెప్పండి మేడం? వాళ్ళు అది పాపం అంటారు, ఖచ్చితంగా 3-4 పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు ఫస్ట్. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క చట్టము ఇప్పుడు చాలా చోట్ల కూడా స్వస్థతలు మహాసభలు, సువార్త మహాసభలు, కొన్ని పాంప్లెంట్ మీదనే ఉంటుంది. ఒకడు కుంటోడు, కాలు లేవు, పాస్టర్ ప్రార్థన చేశాడు, కాళ్ళు లేచి బయటకు వచ్చినాయి, అప్పటికప్పుడు స్వస్థత జరిగిందని చెప్పేసి ఇటువంటి పాంప్లెంట్లు కూడా ప్రింటింగ్ చేసి ఉన్నాయి. ఇటువంటి కూడా పంచుతున్నారు. వీటన్నిటి మీద బ్లాక్ మ్యాజిక్ యాక్ట్, డ్రగ్స్ మెడికల్లో ఇటువంటి వాటి మీద కంపల్సరీ ఈ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా, ఇది మా చేతిలో లేదు, అది గవర్నమెంట్ స్ట్రిక్ట్గా తీసుకోవాలి. చాలా చోట్ల ఇట్లాంటి సభలకి వేల మంది హాజరవుతూ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. మరి ప్రభుత్వం ఎలా అనుమతిస్తుంది ఇట్లాంటి వాటికి? ఇక్కడ నేను ఈ భవ్యశ్రీ ప్రాణాలు కోల్పోవడానికి ప్రభుత్వం ఫెయిల్ అన్నది అందుకే నేను ఇక్కడే చెప్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వము ఫెయిల్. వీళ్ళు బహిరంగంగా వచ్చేసి మేము ప్రార్థన ద్వారా రోగాలు తగ్గిస్తాము, ప్రేరాలతోటి మీకు అప్పటికప్పుడు స్వస్థతలు జరుగుతాయని చెప్పేసి అంటుంటే, ఈ హ్యూమన్ రైట్స్ వాళ్ళు, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరిది పీకుతా ఉన్నారు?
ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక కోల్పోవాలన్నా, ఇప్పుడు భవిష్యత్తు లాంటిది నష్టం వాళ్ళ ఇంట్లో ఇట్లా జరగాలన్నా మనం ఎన్ని చూడాలి? బయట పడినవి చాలా ఉన్నవి. వాళ్ళు ప్రజలలో ఇప్పుడు ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని లక్షల మంది పాస్టర్లు ఉన్నారు, మా యొక్క ఐడియా మేము ఎన్ని ప్రాంతాలకు మేము వెళ్ళగలుగుతాము. వీళ్ళు ప్రతి ముఠాలు, ప్రతి గ్రామంలో వీళ్ళు మాటు వేసుకొని కూర్చున్నారు. గూటిగాడ నక్కలాగా ఎవరు ఎప్పుడు దొరికితే మతం చేద్దామని చెప్పేసి కొన్ని 3 లక్షల 4 లక్షల మంది ఈ పాస్టర్లు ఒక బూతు పుస్తకం పట్టుకొని, ఒక సెక్స్ పుస్తకం పట్టుకొని ప్రతి ఒక్క గ్రామంలో కూడా మాట వేసుకొని కూర్చున్నారు. మేము ఎన్ని ప్రాంతాలకని వెళ్ళగలుగుతాము, ఎంతమందిని కూర్చోబెట్టి మేము అవేర్నెస్ చేస్తాము. ఇవి ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవ్వాలి, ప్రభుత్వాలు ఇవి జోక్యం చేసుకోవాలి. వీటి మీద దేశంలో ప్రపంచం మొత్తంలో 156 దేశాలు బతికితే ఒక ఇండియన్ లాగా బతకాలరా అని గర్వంగా చెప్పుకున్నటువంటి ఎన్నో ఉన్నాయి. అందుకు నిదర్శనంగా మన భారతీయ సంస్కృతి ఆయా దేశాల్లోకి వెళ్ళిపోతుంది. భగవద్గీత శ్రీకృష్ణుడు అమెరికాకు సంబంధించిన వాడా? అమెరికాలో ఆయనకేమన్నా ఆనవాళ్ళు ఉన్నాయా? మన భారతదేశంలో ఉన్నాయి. ఈ సముద్ర గర్భంలో ఆయన ద్వారక నగరం ఉంది. భారతం మొత్తం ఇక్కడే జరిగిందని చెప్పేసి ఉంది. వాళ్ళు ఎలా స్వీకరిస్తున్నారు? మనల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళు గుడులు చూడడానికే ఇక్కడికి వస్తున్నారు ట్రిప్ వేసుకొని. నేను అక్కడికి వెళ్ళి బిర్లా టెంపుల్కి వెళ్తుంటాను. మొత్తం విదేశీ వాళ్ళే. ఎందుకు వచ్చారంటే కేవలం మీ గుడి చూడడానికి వచ్చానంటున్నారు. ఎంతోమంది మన సంస్కృతికి అలవాటు పడుతున్నారు. వరంగల్ 1000 స్తంభాల గుడి కానీ, రామపాలయం కానీ మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం ఫ్యామిలీతోటి. మోస్ట్లీ వాళ్ళు అమెరికా నుంచి, న్యూజిలాండ్ నుంచి వస్తూ ఉంటారు. ఇవి గుళ్ళు చూడడానికే వస్తుంటారు. ఇక్కడికి చూసిన వాళ్ళందరూ కూడా బతికితే ఒక ఇండియన్ లాగా బతకాలరా అని గర్వంగా చెప్పుకోవలసినటువంటి 150 దేశాలు ఈ సంస్కృతిని, ఈ కల్చర్ని సర్వనాశనం చేసే విధంగా ఇదే దేశంలో పుట్టినటువంటి ఈ పాషాండ మతస్థులు, ఈ మత మార్పిడి ముఠాలు, ఈ పాస్టర్లు ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి వాళ్ళు ఇలాగ ఉన్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఏ విధంగా అయితే హిందూ సమాజం మేలుకుందో పూర్తిగా సెక్యులర్ అనే మత్తు వదిలేసి మొత్తం మేలుకొని ఈ మూఢనమ్మకాల మీద, ఈ యొక్క సంస్కృతి మీద కాపాడవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కడికి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మేడం. పాస్టర్లు, ఫాదర్లు బోల్డ్ అంతమంది ఉన్నారు. వాళ్ళ లైఫ్ని ఇప్పుడు మీరు ఒక రకంగా పాస్టర్లు అందరూ కూడా చాలా క్రూరత్వం కలిగి ఉంటారు. అవును, లైక్ చాలా ఎలిగేషన్స్ చేశారు. అయితే ఎవరైతే నిజంగా వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసి వాళ్ళ మ్యారేజ్ అవి కూడా ఏం చేసుకోరు, కొంతమంది వేరే రిలేషన్స్లో ఉంటారో ఉండరో నాకైతే తెలియదు, కానీ మ్యారేజ్ ఏం లేకుండా వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసి నిజంగా సేవ చేద్దాం అని ముందుకొచ్చి మిషనరీ స్కూల్స్ ద్వారా ఎంతో మంది పిల్లలకి ఎడ్యుకేషన్ అది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అవును, ఈ క్రైస్తవ మిషనరీ కానీ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ద్వారా. వాళ్ళ స్కూల్సే అసలు ఎక్కువైనాయి. నాకు హిందూ మిషనరీకి సంబంధించి స్కూల్స్ ఎక్కడా కనపడట్లా. బట్ వాళ్ళ స్కూల్స్లో ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండటం, సగం మంది హిందువుల పిల్లలు కూడా అందులోనే కదండి జాయిన్ అవుతుంది. మరి ఇవన్నీ ఎలా తీసుకోవచ్చు అంటారు? ఓకే మేడం, ఇప్పుడు ఎవరికి ఏది ఫ్రీగా రాదు. ఉచితంగా నీకు చదువు చేపిస్తున్నాడు, ఉచితంగా నీకు ఫుడ్ పెట్టిస్తున్నాడు అంటే కొంచెం తక్కువలో ఇంకా కొంచెం ఫ్రీస్ అవి ఉంటాయి. దీనికి ఏంటంటే ఇప్పుడు హిందుత్వంకి సంబంధించినటువంటి స్కూల్స్ ఎక్కడ లేవు. మొత్తం వీలవే ఉన్నాయి. ఇలా క్యాథలిక్స్ సంబంధించిన స్కూల్స్, సెయింట్ జాన్స్, సెయింట్ ఫిలిప్స్ అని చెప్పేసి అన్నీ ఉన్నాయి. సెయింట్ మ్యారీస్, సెయింట్ ఆన్స్, సెయింట్ జేవియర్స్ అని సంథింగ్ ఇలా సెయింట్ తో స్టార్ట్ అయ్యి స్కూల్స్, కాలేజెస్ చాలా ఎక్కువ పెరిగాయి. అవును, ఈ 10-15 years లో చాలా డబల్ అయినాయి కూడా అవి. అవును, అవి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి పైపెచ్చు. అంటే అక్కడంతా కూడా ఎవ్రీడే మార్నింగ్ లేచి ఫస్ట్ ప్రార్థన చేయాలి, యేసుప్రభుకి ప్రార్థన చేయాలి, మళ్ళీ స్కూల్లో చదువుకోవాలి, మళ్ళీ మధ్యాహ్నం బైబుల్ చదవాలి. అక్కడ సెయింట్ జాన్స్ లాంటి స్కూళ్ళలో, క్రిస్టియన్ స్కూల్లో నలిగిపోతున్నటువంటి హిందూ ఆడపిల్లలు నాకు ఎంతోమంది ఫోన్ చేసి నాతో కాంటాక్ట్లో ఉన్నారు. ఇప్పుడు మేము ఇట్లా ప్రార్థన చేయాలి, మాకు ఇట్లా తెలియట్లేదు ఏం చేయాలని చెప్పేసి అలా బాధపడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తర్వాత వాళ్ళు క్రిస్మస్, ఈ సెమీ క్రిస్మస్ ఇవి తప్ప హిందూ పండుగలు ఏవి చేయరు అలాంటి స్కూల్స్. మిషనరీ స్కూల్ అందులోకి వెళ్ళింది తెలిసే కదా. అవును మేడం, ఇటువంటివి ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే క్రిస్టియన్ మన వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో ఇట్లాంటి స్కూల్లో చదువుకున్న వాళ్ళే. ఇప్పుడు మతం మారడానికి కారణం కూడా ఇప్పుడు మాది కూడా సెయింట్ జాన్ స్కూల్లే. మా స్కూల్లో కూడా అంటే ఇలాంటి ప్రేయర్స్ లేవు. ఇప్పుడు మా స్కూల్ అనేది పూర్తిగా క్లోజ్ అయిపోయింది. 2 years నుంచి మేము 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 2 ye
ఇలాంటి ప్రేయర్స్ ఏం లేవు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ లక్షలాది మంది ఎవరైతే చర్చికి వెళ్ళి ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో ఈ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు చాలామంది కూడా ఇప్పుడు వాళ్ళు మనం మార్చలేము. వాళ్ళ స్కూల్ డేస్ నుంచే వాళ్ళ బ్రెయిన్‌లో యేసు, 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 బైబిల్ అని చెప్పేసి బాగా పాయిజన్ ఎక్కించేసారు. వాళ్ళు బయటికి తీసుకురావడం కూడా చాలా కష్టం. ఇప్పుడు వాళ్ళ కొడుకులు, వాళ్ళ పిల్లలు యంగ్ జనరేషన్‌ని వాళ్ళు ఒకవేళ బాగా చదువుకొని ఎడ్యుకేటెడ్ అయితే వాళ్ళని బయటికి తీసుకురావచ్చు. కానీ వీళ్ళని తీసుకురాలేమనమాట. కాబట్టి ఈ మిషనరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ ఈ దేశంలో క్రైస్తవ మెజారిటీ పెంచడానికి కానీ, హిందుత్వాన్ని లేకుండా చేయడానికి కానీ వాళ్ళు వేసుకున్న విదేశీ కుట్ర ఇది. వాళ్ళు ఇక్కడికొచ్చి స్కూల్స్ పెట్టి, వాళ్ళు ఇక్కడికొచ్చి ఫ్రీగా చదువులు చెప్తూ తక్కువ రేట్‌లో చదువులు చెప్తున్నారు. ఇవి తప్ప మనం జాయిన్ చేసుకోవడానికి వేరే స్కూల్స్ లేనటువంటి ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి. మనకు క్రిస్టియన్ స్కూల్ తప్ప దగ్గరలో ఏది లేదు. లేకపోతే ఎంతో దూరం వెళ్ళి జాయిన్ చేయించుకోవడం లాంటి పరిస్థితులు కూడా చాలా ఊర్లలో ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితులలో ఇప్పుడు వీటన్నిటి గురించి కూడా ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి. అసలు ఏం జరుగుతుంది స్కూల్‌లో ఏంటని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు చాలా చైతన్యం వచ్చింది. ఇప్పుడు పిల్లల్లో చాలా చైతన్యం వచ్చింది. ఇప్పుడు నాకు తెలిసినటువంటి మా ఊర్లోనే గురుకుల పాఠశాల అనేది ఒక పెద్ద ఉంది. అక్కడన్నీ ఫ్రీ హాస్టల్సే. ప్రతి ఆదివారం వస్తే అక్కడ ఉన్న పిల్లలందరిని చర్చికి తీసుకెళ్తూ ఉంటారు. డిసెంబర్ 25 వస్తే చర్చికి తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ హిందువులు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు. బొట్టు పెట్టడానికి కూడా వెళ్తుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టెప్ బై స్టెప్ మతం మారుతుంటారు. నేను అక్కడికి వెళ్ళి ఆ గురుకుల పాఠశాల యాజమాన్యంతో నేను మాట్లాడాను. మాట్లాడేసి మంచిగా చెప్పాను. నా పుస్తకం కూడా పంపించాను. లేదంటే మేము అలాంటి పని చేయమని చెప్పారు. ఆ తర్వాత అక్కడ ఎవరు వెళ్ళట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిందంటే ఎనీ టైం మనం జాగ్రత్తగా ఉండాలి. ఎనీ టైం మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. మనం బలహీనంగా ఉన్నా ఎవరో ఏదైనా చెప్పే మాటలో మనం ఎంత వీక్‌గా ఉన్నా కూడా ఇట్లాంటి మిషనరీ స్కూల్స్ గానీ, పాస్టర్స్ గానీ ఎవరు ఏదో ఒక రూపంలో మతం మార్చడానికి, మన జీవితాలు నాశనం చేయడానికి, మన ఇంటి బయటికెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేంత వరకు ఎంతోమంది ఈ దుష్టశక్తుల కళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఏ సమయంలో దొరుకుతారు? ఎట్లా మతం మార్చాలి? వాళ్ళ మనసులో హిందుత్వానికి, దేశానికి ఎలా వ్యతిరేకంగా తయారు చేయాలి? వాళ్ళ కుటుంబాల నుంచి వాళ్ళు ఎలా వేరు చేయాలి? యేసు మతంలోకి ఎలా మార్చాలి? అని చెప్పేసి ఎన్నో దుష్ట శక్తులు కాపు కాచుకొని ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి.